ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క షార్ట్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు ఒక వాక్యాన్ని సెలవిచ్చినాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని కొరకు పరిగెత్తుతారు. ప్రియమైన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న సహోదరులకు సహోదరిమణులకు అందరికి కూడా తెలియజేయంది ఏమిటంటే, ఆత్మ విషయమై మనందరం కూడా ఒక పరుగు అనేది ఉండాలి. అసలు నీ పరుగు ఏటు? ఇక్కడ బైబిల్ గ్రంథంలో అబ్రహాము పరిగెత్తినాడు. దేని కొరకంటే ఆ పునాదులు గల పట్టణం కొరకు ఆయన పరిగెత్తిండు. ఎబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రభు పరిగెత్తిండు. దేని కొరకు? ఆత్మలను కొన్ని రక్షించాలని, ఆ యొక్క పరలోక రాజ్యంలో వారందరినీ చేర్చాలని దేవాది దేవుడు ఈ లోకానికి తండ్రితో ఉండే గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. ఆ విధంగా యేసేపు పరిగెత్తిండు. దేని కొరకంటే పాపము చేయకుండా ఆ యొక్క రాణి ఆ ఇంట్లో పాపము చేయటానికి తాను ప్రేరేపించినప్పుడు ఆ యేసేపు పరిగెత్తిండు. ఎందుకు? పాపానికి దూరంగా పారిపోవటానికి పరిగెత్తిండు. ఏమండి, గెహాజీ కూడా పరిగెత్తిండు. దేని కొరకు? ఇహలోక సంబంధమైన ఆశల కొరకు, బంగారం కొరకు, వెండి కొరకు ఆ గెహాజీ పరిగెత్తి ఆ యొక్క ఎలీషా గారి ద్వారా శాపాన్ని తెచ్చుకొని కుష్ఠరోగాన్ని తన కుటుంబం అంతా కూడా ఆ యొక్క గెహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ మన పరుగు ఎలా ఉంది? ఆత్మ విషయమై మన పరుగు ఉండాలి. ఈ లోక సంబంధమైన ఆశల కొరకు మన పరుగు అనేది ఉండకుండా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను వదిలిపెట్టి మనము క్రైస్తవులుగా ఉన్న మీరైనా నేనైనా మనము ఆత్మానుసారంగా జీవించడానికి పరిగెత్తాలి. ఏమండి, మోషే పరిగెత్తిండు. ఏంది? ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు మగ్గుతుంటే, ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉంటే వారిని విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకొని రావటానికి తాను పరిగెత్తిండు. అదేవిధంగా ఎలీషా గారు కూడా పరిగెత్తిండండి. ఎలీషా గారు ఎందుకు పరిగెత్తిండో తెలుసా? దేని విషయమే పరిగెత్తిండో తెలుసా? తాను సేవ చేయటానికి. ఏలియా గారు రమ్మన్నప్పుడు తన అరకలను వదిలిపెట్టి, తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి ఆ యొక్క